ఇండిపెండెన్స్ డే స్పీచ్ సందర్భంగా ఎర్రకోటపై నుంచి ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఆషామాషీవేం కావు. స్పీచ్ సందర్భంగా ఆర్ఎస్ఎస్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించిన 2 రోజులకే మరో బలమైన సంకేతమిచ్చారు. మహారాష్ట్ర గవర్నర్ ఆర్ఎస్ఎస్ కు సుదీర్ఘ అనుబంధం కలిగిన సిపి రాధాకృష్ణన్ ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ఎంపిక చేసింది. ఈ నిర్ణయం వెనుక రాజకీయం స్పష్టమవుతోంది. బీజేపీ తదుపరి జాతీయ అధ్యక్షుడి ఎంపికలో పార్టీ సంఘ్ మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన నేటికీ పరిష్కారం కాలేదు. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ముగిసినా ఆయన ఇంకా కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ తో సంబంధాలను మెరుగుపరచడమే రాధాకృష్ణన్ ఎలివేషన్ లక్ష్యమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాధాకృష్ణన్ ఎంపిక అనూహ్యంగానే అనిపించినా దానికి 2 ప్రధాన కారణాలున్నాయి. మొదట, ఆయన ఆర్ఎస్ఎస్ విశ్వాసపాత్రుడు. 16 ఏళ్ల వయసు నుండి సంస్థలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. రెండోది, ఆయన వాజ్పేయి అద్వానీ కాలం నుండి బీజేపీకి చెందిన మితవాది నాయకుడు. 1998, 1999లో కోయంబత్తూరు నుంచి లోక్సభకు ఎన్నికైన ఆయన తమిళనాడులో బీజేపీకి ప్రాధాన్యతనిచ్చిన అరుదైన నేతల్లో ఒకరు. తర్వాత వరుస ఓటములు ఎదురైనా ద్రవిడ పార్టీలతో బీజేపీకి సఖ్యత కలిగించేలా ఆయన అడుగులు వేశారు. ఆయనను తమిళనాడు వాజ్పేయి అని కూడా అంటారు. అయితే ఇటీవల కాలంలో తమిళనాడులో బీజేపీ గతంలోలా సాఫ్ట్ వైఖరితో సాధ్యం కాదని కొంచెం కటువుగా వ్యవహరించాలన్న ఉద్దేశంతో అన్నమలై లాంటి నేతలను పార్టీ చీఫ్ గా పార్టీ ప్రమోట్ చేసింది. రాష్ట్రంలో పార్టీ పెద్దగా ఎదగకపోవడంతో ఇప్పుడు రాధాకృష్ణన్ పాత సంబంధాలు, సమన్వయ శైలి మళ్లీ అవసరమవుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. రాధాకృష్ణన్ నామినేషన్ బీజేపీలోని వర్గాలకు కూడా సంకేతమిస్తోంది. ఒకే వ్యక్తి ఆధారంగా కాకుండా సంఘుతో సమన్వయమే పార్టీ భవిష్యత్ అని మోడీ సంకేతమిచ్చినట్లయింది. అంతేకాకుండా ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దూరంగా ఉండటం వల్ల బీజేపీకి ఎదురైన నష్టాలు ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేశాయని విశ్లేషకులు అంటున్నారు. ప్రతిపక్షం జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఎన్డీఏకి పార్లమెంటులో తగినంత సంఖ్యాబలం ఉండటంతో రాధాకృష్ణన్ విజయం దాదాపు లాంఛనమే. రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే మితవాద స్వరం, సంస్థల పట్ల గౌరవం, బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధాలను మళ్లీ ట్రాక్ పై తేగలరని భావిస్తున్నారు. అభ్యర్థిత్వం ఖరారయ్యాక రాధాకృష్ణన్ చేసిన ట్వీట్ కూడా అదే సంకేతాన్నిచ్చింది. సాంప్రదాయాల పట్ల గౌరవం, రాజ్యాంగం పట్ల అంకిత భావం అంటూ ఆయన రాసిన మాటలు భవిష్యత్తులో ఆయనేం చేయబోతున్నారో కూడా స్పష్టం చేస్తున్నాయి.